ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 1 మార్చ్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 9/3/2009. ఈరోజు మురళి హెడ్లైను పరమాత్మ సాంగత్యం అనే రంగు యొక్క మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థమైన హోలీని జరుపుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు హోలీయెస్ట్ తండ్రి తమ హోలీ పిల్లలతో హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పిల్లలందరూ పవిత్రమైన పిల్లలే, మీరందరూ కూడా హోలీని జరుపుకునేందుకు వచ్చారు. పవిత్ర ఆత్మలైన మీపైన ఏ రంగు అంటుకున్నందున మీరు పవిత్రముగా అయ్యారో ఆలోచించండి. రంగులైతే అనేకం ఉన్నాయి, కానీ మీకు ఏ రంగు అంటుకుంది? అన్నింటికంటే శ్రేష్టమైన ఏ రంగు ద్వారా మీరు పవిత్రముగా అయ్యారు? అన్నింటికంటే శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం అనే రంగు. కనుక పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోవడం ద్వారా సహజముగానే హోలీ అనగా పవిత్రముగా అయిపోయారు. ఆత్మ యొక్క రంగు అపవిత్రము నుండి పవిత్రముగా అయిపోయింది. ఎందుకంటే మీరందరూ పరమాత్మను మీ కంపెనీయన్గా అంటే సహచరునిగా చేసుకున్నారు. కంపెనీగా అంటే తోడుగా చేసుకున్నారు. అందువలనే కంబైన్డ్గా అయిపోయారు. ఈ కంబైన్డ్ స్వరూపము ప్రియంగా అనిపిస్తుంది కదా. ఈ కంబైన్డ్ రూపము ఎప్పుడూ వేరుగా అవ్వలేదు. అనుభవం ఉంది కదా. సదా కంబైన్డ్గానే ఉంటున్నారు కదా, ఒంటరిగా కాదు. మాయ ఒంటరిగా చేసేందుకు ప్రయత్నం చేస్తుంది, కానీ సదా కంబైన్డ్గా ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు కూడా వేరుగా అవ్వలేరు. ఎందుకంటే మాయ ఇరువురిని వేరువేరుగా చేసేసి ఆ తర్వాత పాత సంస్కారాలను ఎమర్జ్ చేసేస్తుంది. పాత సంస్కారాలు ఎమర్జ్ అయినప్పుడు శుద్ధ సంస్కారాలు మర్జ్ అయిపోతాయి. పాత సంస్కారాలు సోమరితనము మరియు నిర్లక్ష్యము. ఇవి భిన్న భిన్న రూపాలలో ఎమర్జ్ అయినందువలన కంబైన్డ్ రూపము వేరైపోతుంది. కనుక నేను సదా కంబైన్డ్గా ఉంటున్నానా లేక అప్పుడప్పుడు ఒంటరిగా కూడా అయిపోతున్నానా అనేది ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోండి. మాయ యొక్క అనేక రూపాలైతే తెలుసుకున్నారు కదా. అది చాలా చతురతతో తన యొక్క రంగును అంటించేస్తుంది. బాబా నుండి వేరుగా అవ్వడము అనగా మాయ యొక్క రంగును అంటించుకోవడము. ఈ సోమరితనము నిర్లక్ష్యము చాలా రకరకాల రూపంలో వస్తూనే ఉంటాయి. ఈ రూపాలతో మాయ తన వైపుకు ఆకర్షించుకుంటుంది. ఈ సోమరితనము మరియు నిర్లక్ష్యము ఈ రెండూ కూడా రావణుని యొక్క ఖజానాలు. తండ్రి ఖజానాలు కాదు అని పిల్లలు కూడా గుర్తించలేకపోతున్నారు. ఇంకా ఏమంటారు అంటే, నేను కోరుకోవడం లేదు, కానీ అది నా సంస్కారము అని రావణుడి యొక్క ఖజానాను నాది అని చాలా నషాతో పిల్లలు చెప్తున్నారు. నా సంస్కారము అనడం ప్రారంభిస్తారు. మరి ఇవేమైనా పరమాత్మ ఖజానాలా లేక రావణుడి యొక్క ఖజానాలా? ఒక్కసారి ఆలోచించండి. వాటిని నా సంస్కారము అని అనడం ఇది కరెక్టా? వాటిని మీవిగా చేయడం మాయ యొక్క తెలివి. తండ్రి ఖజానా ప్రియమైనదా లేక రావణుడి యొక్క ఖజానా ప్రియమైనదా? సాధారణ రీతితో పిల్లలు స్వయం తప్పించుకునేందుకు నేను కోరుకోవడం లేదు, అది నా సంస్కారం అంతే అని అనేస్తున్నారు. మరి అది నా సంస్కారమేనా? ఒక్కసారి ఆలోచించండి. తండ్రి చెప్తున్నారు, రావణుడి యొక్క ఖజానాలను మీవిగా చేసుకున్నందువలన మీలో ఉన్న శుభ సంస్కారాలు నెమ్మదిగా సమాప్తమవుతూ పోతాయి. పరమాత్మ సాంగత్యం అనే రంగు బలహీనమైపోతూ ఉంటుంది మరియు మాయ యొక్క రంగు ఎమర్జ్ అయిపోతుంది. కనుక నాపైన ఏ రంగు అంటుకుని ఉందని నడుస్తూ కూడా స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి.
హోలీ రోజున మనుషులు కూడా ఏం చేస్తారు? మొదట చెడును కాలుస్తారు, తర్వాత రంగులు చల్లుకుంటారు, పండుగ జరుపుకుంటారు. బాబ్దాదా మీ పైన తన సాంగత్యం అనే రంగునైతే వేశారు, కానీ దానితో పాటు జ్ఞానం అనే రంగు, శక్తుల రంగు, గుణాల రంగును కూడా వేస్తూ ఉంటారు. మరి మీ అందరికీ ఆత్మిక రంగు అంటుకుని ఉంది కదా? అంటుకొని ఉందా అని బాబ్దాదా మళ్ళీ అడుగుతున్నారు. చేతులు ఎత్తండి. ఆత్మిక రంగు అంటుకుంది కదా? అది తొలగిపోయేదైతే కాదు కదా. ఎవరికైతే ఆత్మిక రంగు అంటుకుందో, అవినాశి రంగు అంటుకుందో, వారిపైన ఇక ఏ ఇతర రంగులు కూడా అంటుకోవు. ఈ రంగు ద్వారా ఎంత పవిత్రముగా అయిపోయారు. పూర్తి కల్పమంతటిలో మీ వంటి పవిత్రులుగా మరెవ్వరూ కూడా అవ్వలేరు. మీ పవిత్రత, ప్రభువు సాంగత్యం అనే రంగు, పరమాత్మతో కంబైన్డ్గా ఉండే అనుభవము అన్నింటికంటే కూడా చాలా భిన్నమైనవి మరియు ప్రియమైనవి. ఇతరులు ఎవరైతే హోలీ అనగా పవిత్రముగా అవుతారో వారి శరీరం పవిత్రముగా అవ్వదు, కేవలం ఆత్మ మాత్రం పవిత్రముగా అవుతుంది. కానీ మీ పవిత్రత ఎలాంటిది అంటే మీ శరీరము మరియు ఆత్మ రెండూ పవిత్రముగా అవుతాయి. పవిత్రతను సుఖము, శాంతి, ప్రేమ, ఆనందానికి తల్లి వంటిది అని అంటారు. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ తప్పకుండా సుఖము, శాంతి ఉండనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ తల్లి ఉంటుందో అక్కడ పిల్లలు కూడా ఉంటారు కదా. తండ్రి వచ్చి మిమ్మల్ని ఎంత పవిత్రముగా చేస్తారు అంటే, ఇప్పుడు కలియుగపు చివరి జన్మలో కూడా మీ జడ చిత్రాలకు ఎంత విధిపూర్వకంగా పూజ జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఇది కూడా పవిత్రత యొక్క విశేషతయే అంటున్నారు బాబా. ఎంతోమంది ఇతర మహానాత్మలు, ధర్మాత్మలు పవిత్రముగా అయ్యారు, కానీ వారెవ్వరికీ మందిరాలు తయారవ్వవు. మీ వంటి విధిపూర్వక పూజ కూడా ఎవరికీ జరగదు. ఇప్పుడు ఈ చివరి జన్మ వరకు కూడా మీ జడ చిత్రాలు ఆశీర్వాదాలు ఇస్తూనే ఉంటాయి. కొంత సమయానికి సుఖశాంతులను కూడా అనుభవం చేయిస్తాయి. కనుక మీ హోలీకి మరియు ప్రపంచంలోని వారు జరుపుకునే హోలీకి చాలా వ్యత్యాసమైతే ఉంది. భలే మనోరంజనం కోసం మీరు కూడా కొద్దిగా స్థూలమైన హోలీని జరుపుకుంటారు. కానీ సత్యమైన హోలీ అంటే పరమాత్మ సాంగత్యం అనే రంగును అంటించుకోవడము మరియు కంబైన్డ్ స్వరూపం యొక్క యథార్థమైన హోలీని మీరు జరుపుకుంటారు. జనులు కూడా హోలీని భిన్న భిన్న రకాలలో జరుపుకుంటూ ఉంటారు. హోలీ అనే పదానికి కూడా రహస్యం ఉంది అని మీకు తెలుసు. అదేమిటో మీకే తెలుసు. కనుక మీరే ఆ విధంగా జరుపుకుంటారు. హోలీ అంటే హోలీ అనగా జరిగిపోయిందేదో జరిగిపోయింది, గతం గతః అని అర్థము. మరి మీరందరూ పాత జీవితము, పాత విషయాలు, పాత సంస్కారము, పాత వ్యర్థ సంకల్పాలను హోలీ చేసేసారు కదా అని బాబ్దాదా అడుగుతున్నారు. గతాన్ని గతింపచేయడము అనగా హోలీని జరుపుకోవడం. మరి మీరందరూ ఈ విధంగా చేశారా? లేక ఇప్పటికీ అప్పుడప్పుడు పొరపాటుగా పాత సంస్కారాలు ఏమైనా వచ్చేస్తున్నాయా? మీ జన్మయే కొత్తది. మీరందరూ మరజీవగా అయిపోయారు కదా. అయిపోయారా? మరజీవగా అయ్యారా? చేతులెత్తండి. మంచిది. కొత్త జన్మ తీసుకున్నారు. మరి పాత జన్మ ఎలా గుర్తుకొస్తుంది? పాతది అంటే అది పాతబడిపోయింది కదా. ఒకవేళ గతించిన విషయాలు లేక సంకల్పాలు, సంస్కారము ఎమర్జ్ అయిపోతే ఏమంటారు? హోలీ జరుపుకున్నట్లా? వాటిని హోలీ చెయ్యలేదు. పరమాత్మ సాంగత్యం అనే రంగు మంచి రీతిగా అంటుకోలేదు. పరమాత్మ సాంగత్యం అనే రంగు అంటుకోవడము అనగా పాత జన్మను మర్చిపోవడం, పాత విషయాలను మర్చిపోవాలి. ఎందుకంటే మరజీవగా అయిపోయారు కదా.
శరీరంతో ఒక జన్మను వదిలేసి మరొకటి తీసుకుంటే అప్పుడు పాత జన్మ ఏమైనా గుర్తుంటుందా? అదేవిధంగా ఇప్పుడు మీరందరూ బ్రాహ్మణ జన్మను ధారణ చేసుకున్నారు. మరి పాత జన్మ సంస్కారాలు వేటినైతే పొరపాటున నా సంస్కారాలు అని అంటున్నారో అవి మీవా? అవి బ్రాహ్మణ జీవితం యొక్క సంస్కారాలా? అప్పుడప్పుడు సోమరితనము, అప్పుడప్పుడు నిర్లక్ష్యము. ఈ నిర్లక్ష్యం కూడా చాలా రకరకాల రూపంలో వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఈ విషయం పైన క్లాసు చేయించండి. నిర్లక్ష్యము ఎన్ని ప్రకారాలుగా వస్తుందో, ఎన్ని రాయల్ రూపాలలో వస్తుందో ఈ విషయం పైన క్లాసు చేయించండి. బ్రాహ్మణ జీవితము అనగా కొత్త జీవితము. ఇందులో పాతవేవీ ఉండజాలవు. ఈరోజు మీరందరూ హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా, కనుక హోలీ అంటే గతం గతః. ఈరోజు హోలీని జరుపుకోవడము అనగా పాత సంస్కారాల హోలీని కాల్చడము. కాల్చిన తర్వాతనే కదా జరుపుకుంటారు. కనుక ఇప్పుడు మీది జరుపుకునే స్వరూపము కాల్చేశారు, కనుక ఇప్పుడు జరుపుకోవాలి. మీరు ప్రభువు సాంగత్యం అనే రంగు యొక్క మజాను తీసుకునేవారు, కంబైన్డ్గా ఉండే అనుభవాన్ని చేసేవారు. ఎందుకు? హోలీ ఎస్టో తండ్రి మీపై హోలీగా అయ్యే అనగా పవిత్రంగా అయ్యే రంగును చల్లారు. కనుక ఈరోజు ఏ హోలీని జరుపుకుంటున్నారు? ఈరోజు విశేషంగా ఏ పాత సంస్కారాన్ని కూడా రానివ్వకూడదు. ఇలాంటి హోలీని జరుపుకోవాలి. జరుపుకోగలరా? లేక అప్పుడప్పుడు పాత సంస్కారాలు ఏమైనా వచ్చేస్తాయా? నేను చెయ్యాలనుకోలేదు, కానీ నా సంస్కారము, ఇలాంటి రాయల్ మాటలు ఏవైతే మాట్లాడుతూ ఉంటారో వాటిని ఈరోజు దృఢ సంకల్పము అనే విధి ద్వారా సమాప్తం చేసేయండి. ఇటువంటి హోలీని ఈ రోజు నుండి సదాకాలానికి జరుపుకునేంత ధైర్యాన్ని పెట్టుకుంటారా? లేక అప్పుడప్పుడు జరుపుకుంటారా? ఈ రోజు నుండి పాత సంస్కారాల హోలీ, హోలీ అనగా గతం గతః, కొత్త జన్మ, పాత జన్మ సమాప్తము అని భావించేవాళ్ళు చేతులెత్తండి. ఇటువంటి ధైర్యం ఉంచుకునే మీరు తండ్రికి మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు కదా. కనుక కేవలం సంకల్పం కాదు, దృఢ సంకల్పం చేసేంత ధైర్యం ఉందా? చేతులెత్తండి. చూడండి, అందరూ ధైర్యం పెట్టుకున్నారు. భలే కొంతమంది ధైర్యం చెయ్యలేకపోయినా మీరందరూ అయితే సహచరులుగా ఉన్నారు కదా. పక్కాగా సాతీలుగా ఉన్నాము అని అనేవాళ్ళు చేతులెత్తండి. వీరందరి ఫోటో తీయండి. మంచిది. డబల్ విదేశీయులు కూడా చేతులెత్తుతున్నారు. హోలీని హోలీగా జరుపుకుంటున్నందుకు బాబ్దాదా మీకు 10 రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. నా సంస్కారము అనే మాటను ఇప్పుడు పొరపాటును కూడా నోటి నుండి రానివ్వకండి. రావణుని సంస్కారాన్ని నాది అని అంటున్నారు. ఇది అద్భుతం కదా. రావణుణ్ణి శత్రువు అని అంటారు. శత్రువు యొక్క ఖజానాను మీదిగా చేసుకోవడము అంటే ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము. మేము ఏమంటున్నాము అని మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది కదా. పొరపాటున అనేస్తారు. అనేసిన తర్వాత లోపల మనసు తింటూ ఉంటుంది. అనుభూతి కూడా చేసుకుంటారు. బాబాతో చెప్తారు. మరియు బాబా రేపటి నుండి చెయ్యము అని క్షమాపణ కూడా అడిగి తీసుకుంటారు. కానీ మళ్ళీ చేసేస్తారు. ఇప్పుడు బాబ్దాదా ఏం చెయ్యాలి? చూస్తూ ఉండాలా? ఇప్పుడు ఈ మాట యొక్క హోలీని కాల్చండి. కాల్చడం గురించి కూడా ఒక మంచి విషయాన్ని చెప్తారు. కోకిని దారంతో కట్టి వండుతారు. తర్వాత దానిని బయటకు తీసినప్పుడు కోకి ఉడుకుతుంది, కానీ దారం మాత్రం కాలదు. ఆత్మ అవినాశి, శరీరం వినాశి అని మీరు చదువుకున్న మొదటి పాఠానికి ఇది గుర్తు. ఈ పండుగలు శాస్త్రాలు తయారు చేసేవారు కూడా బాబా పిల్లలే.
కానీ మీరు తప్పి లభించినటువంటి అపురూపమైన పిల్లలు. కానీ వారి అద్భుతం కూడా తక్కువైనదేమీ కాదు. పిండిలో ఉప్పు ఉన్నంత సత్యం ఉంటుంది, కానీ చాలా రమణీకంగా తయారు చేసేసారు. మీరు చూడండి, ప్రతి పండుగను స్మృతి చిహ్నంగా తయారు చేశారు. కానీ అనేకమైన సూక్ష్మ విషయాలకు స్థూల రూపాన్ని ఇచ్చేశారు. కానీ స్మృతి చిహ్నాలైతే తయారు చేశారు కదా. భక్తిలో కూడా తక్కువేమీ చేయలేదు. ద్వాపర కలియుగాలలో కూడా కొన్ని స్మృతి యొక్క విషయాలను ఉంచారు. తద్వారా చాలా వికారీగా అవ్వడం నుండి రక్షించారు. కనుక బాబ్దాదా ఈ సామగ్రిని పండుగలు లేక శాస్త్రాలను తయారు చేసేవారికి కూడా దాని యొక్క ఫలితాన్ని తప్పకుండా ఇస్తారు. భక్తిలో కూడా ఎంతో కొంత స్మృతి చేస్తారు. వికారాల నుండి కొంత సమయమైనా రక్షింపబడి ఉంటారు కదా. ఈరోజు మీరు ఏ హోలీని జరుపుకున్నారు? గతం గతః. అందరూ హోలీ అని చెప్పండి. పక్కాగా జరుపుకున్నారా అని బాబ్దాదా మళ్ళీ మళ్ళీ పిల్లలను అడుగుతున్నారు. మంచిది. రేపు మాయ వస్తుంది, ఎందుకంటే మాయ కూడా వింటూ ఉంటుంది. కానీ మీరు మాయను మీ వైపు పిలవకండి. ఇందులో మజా ఉంది కదా. సదా మజాలోనే ఉండండి. తండ్రిని గుర్తుంచుకోవాలి. తండ్రి మనపైన ఎంతగా ఆత్మిక రంగు వేస్తున్నారు అంటే దాని ద్వారా పిల్లలైన మీరు హోలీ హంసలుగా అయిపోయారు. హోలీ హంస అనగా నిర్ణయ శక్తి కలిగిన హోలీ హంస. ఏ పని చేస్తున్నా కూడా ఒక సీటును ఫిక్స్ చేసుకోండి. మొదట ఆ సీటు పైన సెట్ అయ్యి తర్వాత నిర్ణయించండి. ఆ సీటు ఏదో తెలుసా? అది త్రికాలదర్శి అనే సీటు. మొదట త్రికాలదర్శి అనే సీటు పైన సెట్ అయ్యి 3 కాలాలను చూడండి. కేవలం వర్తమానమే కాదు, ఆది మధ్య అంతము 3 కాలాలను చూడండి. 3 కాలాలలో లాభముందా లేక నష్టముందా అనేది చూడండి. చాలామంది పిల్లలు చాలా చతురులుగా ఉన్నారు. ఆ చతురతను వినిపించమంటారా? ఈ పనిని నడిపించాలి కనుక అలా నడిపించేశాను, కానీ అలా చెయ్యకూడదు అని నాకు తెలుసు, కానీ చేసేసాను అని ఇలా చెప్తూ ఉంటారు. అలా చేసేసారు, కానీ కర్మఫలం అయితే తప్పకుండా లభిస్తుంది కదా. కనుక చతురతను చూపించకండి. తండ్రిని కూడా చాలా సంతోషపరుస్తారు. పొరపాటు చేసేస్తారు కదా. ఆ తర్వాత బాబ్దాదాతో ఎలాంటి మాటలు మాట్లాడతారు అంటే, బాబా మీరు దయాహృదయులు కదా, క్షమాసాగరులు కదా అని బాబా ఎవరు అనేది బాబాకి మళ్ళీ గుర్తు చేయిస్తూ ఉంటారు. చేసిన పొరపాటును నాకు వినిపించి సమాప్తం చెయ్యండి అని మీరే చెప్పారు కదా అని అంటారు. కానీ ఆ పొరపాటును అనుభూతి చేయడం ద్వారా వినిపించి సమాప్తం చేయండి. ఒక మాటను పక్కా చేసుకొని వినిపించడం అయితే వినిపిస్తున్నారు, కానీ దృఢ సంకల్పం ద్వారా స్వయాన్ని పరివర్తన చేసుకుని అప్పుడు బాబ్దాదాకు వినిపించండి. మీరే చెప్పారు కదా అని బాబాను ఎంతగా సంతోషపరుస్తూ ఉంటారు. మీరు ఇది చెప్పారు కదా, ఇది చెప్పారు కదా అని మళ్ళీ బాబాకి గుర్తు చేయిస్తూ ఉంటారు. ఎంత చతురతను చూపిస్తారు. ఇప్పుడు ఇలాంటి చతురతను చూపించకండి. ధైర్యం పెట్టుకోండి. చేయాల్సిందే, అంతేకాని చేస్తాము అవుతాము అని మాత్రం అనకండి. బాబ్దాదా పూర్తి రోజంతటిలో చేస్తాము అవుతాము ఇలాంటి పాటలు చాలా వింటూ ఉంటారు. చేస్తాము, చూపిస్తాము, అవుతాము, కానీ ఏ వేగంతో అవుతారు? ఇలా మూము అనేవారు తండ్రితో పాటు వెళ్తారా? తండ్రి అయితే ఎవరెడీగా ఉన్నారు, కానీ ఎవరైతే చేస్తాము చూస్తాము ఈ మూము అనేవారు ఎవరెడీగా లేరు కదా. మరి తండ్రితో పాటు ఎలా వెళ్తారు? తండ్రితో పాటు వెళ్ళే వారిని చూస్తూ ఉండిపోతారు. తండ్రికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల కూడా 16 రెట్ల ప్రేమ ఉంది.
నా పిల్లలు నా వెంట రాకుండా ఉండిపోవాలి అని తండ్రి ఎప్పుడూ కోరుకోరు. ఇంటికి వాపస్ వెళ్ళే సమయం వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళరా? ఎందుకంటే ఇంటికి వెళ్ళి తర్వాత రాజ్యంలోకి రావాలి కదా. తండ్రితో పాటు ఇంటికి వెళ్ళకపోతే మరి బ్రహ్మా బాబాతో పాటు కలిసి రాజ్యంలోకి రాలేరు, తరువాత వస్తారు. మరి మీ అందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా వెళ్తారా లేక వచ్చేస్తాము అని అంటారా? ఇందులో కూడా మూ మూ అని ఇలా అంటారా? చేరుకునేస్తాము, చూడండి బాబా తప్పకుండా చేరుకునేస్తాము. ఇప్పుడు ఇలాంటి భాషను సమాప్తం చేసేయండి. అచ్చా, బాప్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలను కూడా బాప్దాదా చూస్తున్నారు. దూరంగా కూర్చుని ఉన్న సైన్సు సాధనాల ద్వారా చాలా స్థానాలలో సేవా కేంద్రాల్లోని వారు కూడా బాప్దాదాను చూస్తున్నారు. మీరు టోలీ తింటారు కదా, అప్పుడు వారు కూడా టోలీని పంచుతారు. దూరంగా కూర్చుని కూడా ఏ విధంగా సమీపతను అనుభవం చేస్తున్నారు అని బాప్దాదా అందరినీ చూస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే సదా తండ్రి సమానం, సంపన్నముగా మరియు సంపూర్ణంగా అవ్వాలి అనే సంకల్పాన్ని ధారణ చేశారో, అంతేకాక సమయం అనుసారము ఆ సంకల్పానికి దృఢతా బలాన్ని ఇస్తూ ఉంటారు. ఇటువంటి శుభ సంకల్పాన్ని ధారణ చేసుకున్న వారికి తండ్రి ఆశలను పూర్తి చేసే ఆశా నక్షత్రాలకు దాది యొక్క మాట కర్మాతీతంగా అవ్వాల్సిందే, అవ్వాల్సిందే, అవ్వాల్సిందే. మా అమ్మ యొక్క మాట ఏం చెయ్యాలో ఈరోజే చెయ్యండి, రేపటి పైన వదలకండి. దీది యొక్క మాట ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ మాటలు చెవులలో మారు మ్రోగుతూ ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి, కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలోనే ఉండండి. ఈ మాటలను పదే పదే స్మృతిలోకి తెచ్చుకునే సమర్థ ఆత్మలకు, బాప్దాదా యొక్క పవిత్రమైన పిల్లలకు హోలీ శుభాకాంక్షలు. మధువనం మిఠాయి కంటే ముందు అందరి నోరు తెరిచి బాప్దాదా యొక్క మిఠాయి తినండి. తిన్నారా? అందరికీ బాప్దాదా మరియు అడ్వాన్స్ పార్టీలోని పిల్లలందరి ప్రియ స్మృతులు మరియు బాప్దాదా యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: సర్వాత్మల పట్ల స్నేహము మరియు శుభచింతక భావనను ఉంచుకునే దేహీ అభిమాని భవ. సారాంశము: ఎలాగైతే మహిమ చేసే ఆత్మ పట్ల స్నేహ భావన ఉంటుందో, అలాగే ఎప్పుడైనా ఎవరైనా శిక్షణ యొక్క సూచన ఇచ్చినట్లయితే అందులో కూడా ఆ ఆత్మ పట్ల వీరు నా పట్ల చాలా పెద్ద శుభచింతకులు అనే స్నేహము మరియు శుభచింతన యొక్క భావన ఉండాలి. ఇటువంటి స్థితి కలవారిని దేహీ అభిమాని అని అంటారు. ఒకవేళ దేహీ అభిమానిగా లేకుంటే తప్పకుండా అభిమానం అనేది ఉంటుంది. అభిమానం కలవారు ఎప్పుడూ తమ అవమానాన్ని సహనం చెయ్యలేరు. స్లోగన్: సదా పరమాత్మ ప్రేమలో మైమరచి ఉంటే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: నిశ్చయం అనే పునాదిని గట్టిగా చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. ఎవరైనా పెద్దవారి చేతిలో చెయ్యి ఉన్నప్పుడు చిన్నవారి స్థితి ఏ చింత లేకుండా నిశ్చింతగా ఉంటుంది. ప్రతి కర్మలో బాప్దాదా నా తోడుగా ఉన్నారు. అంతేకాదు, ఈ అలౌకిక జీవితం అనే చెయ్యి వారి చేతిలో ఉంది. అనగా జీవితం వారికి సమర్పితమై ఉంది అనే నిశ్చయం ఉన్నప్పుడు బాధ్యత అంతా కూడా వారిదే అయిపోతుంది. అన్ని బరువులు తండ్రికి ఇచ్చేసి స్వయాన్ని తేలికగా చేసుకుంటే సదా నిశ్చింతగా ఉంటారు. మరియు ప్రతి కార్యం కూడా యాక్యురేట్గా అంటే ఖచ్చితంగా జరుగుతుంది.
అచ్చా. ఓం శాంతి.